హాయ్ అందరికీ, వెల్కమ్ టు హాస్ని ఛానల్. ఈరోజు వంకాయ ఎండు చేపలు వేసి మనం జ్యూస్ చేసుకుంటున్నాం. పొరగంటాకు అంటారు కదా, దాని తాలింపు స్టార్ట్ చేద్దామంట. ముందు ఫస్ట్గా ఎర్రగడ్డ కట్ చేసి పెట్టుకుందాం. సన్న చెనుకులుగా తర్లా 2 టమాటాలు తీసుకుందాం. ఈ కాళ్ళు ఖచ్చితంగా తీసేయాలండి, ఇలాంటి కిడ్నీలో రాళ్ళు వస్తాయని చెప్తుంటారు. పులుసు కాబట్టి 2 టమాటాలు తీసుకుంటే పులుసు చిక్కదనంగా బాగా వస్తుంది. ఎర్రగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాం, టమాటాలు కట్ చేసుకున్నాం. ఫ్రెష్ వంకాయలు 1/2 కేజీకి తక్కువ తీసుకున్నాను. 1/2 కేజీకి తక్కువ, 1/4 కేజీకి ఎక్కువ. పులుసుకు కావాల్సినటువంటి ఆవాలు, జీలకర్ర, మెంతులు కంపల్సరీ పులుసుకి. ఎండు చేప వేసేటప్పుడు ఈ నీసు వాసన రాకుంటాయి. పసుపు, కారం, ధనియా పౌడర్, ఎండు చేపలు, కావాల్సినంత చింతపండు, 1.5 సైజు నిమ్మకాయ చింతపండు తీసుకున్నాను, కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు వంకాయలు కట్ చేసుకుందాము. ఫ్రెష్ వంకాయలు, లేత వంకాయలు తీసుకున్నాము. పులుసులో మరీ కరిగిపోతాయి కాబట్టి మితమైన సైజు. కాయలు బ్లాక్గా రాకుండా ఉండేదని, కరువు రాకుండా ఉండేదని కాస్త వంకాయల్లో నీళ్ళలో ఉప్పు వేసుకొని పోసుకుంటే కాయ బ్లాక్గా రాదు, కరుణ ఎక్కుదు. కరుణ అంటే చేదు రాదు. మనం పెనం పెట్టుకున్నాం. పెనం బాగా హీట్ అయింది. ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం. ఎండు చేపలు వేస్తున్నాం కాబట్టి కొంచెం నీసు కాబట్టి ఆయిల్ కాస్త ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిందండి. ఆవాలు, చిన్న టీ స్పూన్ మెంతులు, ఒక గింజ ఎక్కువ వేసుకుందాం. జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నామండి. ఎందుకంటే చేపలు వేస్తున్నాం కాబట్టి, యాక్చువల్గా పులుసుకి అవసరం లేదు, దీనికి చేపలు వేస్తున్నాం కాబట్టి వెల్లుల్లిపాయ కూడా వేసుకుంటే కొంచెం నీసు వాసన రాకుండా ఉండేదానికి వెల్లుల్లిపాయ వేసుకున్నాము. గవాన ఆయిల్ మెత్తబడిపోవాలంటే 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నామంటే త్వరగా వేగిపోతుంది. ఆయిల్లో త్వరగా మెత్తబడిపోతుంది, నీట్గా ఉంటుంది కూర. గ్రాములు చెరువు మెత్తాళ్ళు అంటారు వీటిని, చెరువు ఇసుక మెత్తాళ్ళు అంటారు. ఈ పులుసులో వేస్తే చాలా బాగుంటుంది. పులుసు కమ్మంగా టేస్ట్గా ఉంటుంది. ఇవి మేము 3 సార్లు క్లీన్ చేసుకొని మళ్ళీ గోరువెచ్చగా నీటిని కాగబెట్టుకొని నీటిలో మళ్ళీ ఊరికి జస్ట్ ఒక 2 మినిట్స్ ఉంచి తీసేస్తుంటే దాంట్లో ఉన్న వేస్టేజ్ మొత్తం పోతుంది. ఇవి తీసుకొని మేము 4 టైమ్స్ క్లీన్ చేసుకున్నాము. మళ్ళీ చింతపండు, మామూలు పులుసు కన్నా కూడా చింతపండు ఒక నిమ్మకాయ, 1.5 సైజు నిమ్మకాయ అంతా తీసుకున్నాం. 1/2 సైజు నిమ్మకాయ ఎక్స్ట్రా తీసుకున్నాం. ఎందుకంటే పులుసుకి ఎప్పుడు కూడా సరే ఎండు చేపలు వేసినప్పుడు పులుసు కాస్త ఎక్కువ తీసుకోవాలి. అందుకని చింతపండు కూడా మేము ఎక్కువ తీసుకున్నాము. ఇప్పుడు పొరగంటాకు తాలింపు అని చెప్పాను కదా, ఒక రోజు కాస్త వాటర్ తీసుకున్నాను. వాటర్లో కాస్త ఉప్పు వేసుకున్నాను. ఆకుకూరలు ఎప్పుడు క్లీన్ చేసుకోవాలన్నా ముందు కాస్త ఉప్పు వేసుకొని ఒక 5 మినిట్స్ నానబెట్టుకున్నామంటే ఆకుకూర బాగా నీట్గా వచ్చేస్తుంది. ఈ లోపల ఈ ఆకులు 5 మినిట్స్ మనం నీళ్ళలో నానబెట్టుకుందాము. ఈ లోపల కూర టమాటా వేగిందేమో చూద్దాము. టమాటా బాగా కాస్త వేగింది. చిటికెడు పసుపు తీసుకున్నాము. చేపలు వేస్తున్నాం కాబట్టి ఒక్కర పసుపు
ఒక్కరు మెండుగా వేసుకున్నాము. పసుపు వేసాను, వేగిపోయింది. మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా మనము నూనెలో ఈ వంకాయలు కూడా వేసేసామంటే బాగా వేగిపోతాయి. కాబట్టి ఇది ముందుగా ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నాము వంకాయలు. ఆ వంకాయలు కూడా ఈ పోపులో వేసి బాగా ఒక 10 నిమిషాలు దీంట్లోనే వేయించేద్దాం. బాగుంటుంది. తక్కువ రాకుండా నీట్గా బాగుంటుంది. వంకాయ పులుసు పొదగంటాకు బాగుంటుంది కాంబినేషన్. పొదగంటాకు అనేది మన బాడీలో నీరున్నా అన్నిటిని చేసుకుని మంచిది. డైజెషన్ కానీ అన్నిటి పొదగంటాకు అనేది మంచిది. మేము వీక్లీ వన్స్ ఖచ్చితంగా దాని పొదగంటాకు అనేది వాడతాము. గ్యాస్ట్రిక్ వల్ల ఏదున్నా కంట్రోల్లో పడుతుంది. వంకాయ వేగే లోపల మనం పులుసు పక్కన బౌల్లో రెడీ చేసి పెట్టుకున్నాము. టైం సేవ్ అంటే ఇంకేంగా 2 సార్లు బాగా చింతపండు బాగా చేసుకొని బాగా ఆయిల్ బాగా 10 నిమిషాలు పెట్టి వేయించిందంటే మెత్తబడిపోతుంది. అంటే పులుసులో ఉడికేదనుకున్నా ఆయిల్లో వేయిందంటే త్వరగా ఉడికిపోతుంది. చింతపండు బాగా చేసుకొని లోపల పులుసు రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం. వంకాయ బాగా వేగేలోపు వంకాయలు బాగా వేగిపోయినాయండి. 2 ఆయిల్లో బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు 2 స్పూన్లు కారం, 3 స్పూన్లు కారం వేసుకున్నాం. మామూలు పులుసుకి అయితే 2 స్పూన్లు కారం. వెండి చేప వేసాం కాబట్టి ఇంకొక స్పూన్ కారం వేసుకుందాము. ధనియాల పౌడర్ ఇది బాగా 2 స్పూన్లు వేసుకున్నాము. మనం కలిపి పెట్టుకున్న చింతపండు పులుసు ఈ పులుసు పోసుకుని కొంచెం బాగా కలిపెడదాం. ఒక్కరావు పులుసు ఎందుకు పోసాను అంటే ప్రతి వంకాయ దెబ్బకి పులుసు కారం, పసుపు, ధనియాలు కూడా అంతా పడుతుందని కొంచెం పోసాను. మామూలుగా కొంతమంది అట్లా మిరప్పొడి, ధనియాల పొడి అన్నీ వేసేస్తారు, అడుగంటి పోద్ది. అలా కాకుండా కొంచెం పులుసు పోసుకున్నామంటే ఇప్పుడు మొత్తం చూడండి అంతటికి బాగా ఇదైంది కదా. కొంచెం ఇది సెగబట్టిన మిగతా పులుసు అంతా పోసుకుందాము. కొంతమంది అలా కాకుండా ఆయిల్లో దీంట్లోనే వేసేస్తారు. అలా వేసేసామంటే కారం కలర్ చేంజ్ అయిపోతుంది. కలర్ చేంజ్ అవ్వకూడదు అనుకుంటే ఫస్ట్ కొంచెం జస్ట్ ఒక టీ గ్లాస్ పులుసు ముందుగా పోసేసుకుని విధంగా చేసామంటే కారం కలర్ కానీ ఏది మారదు. ఇప్పుడు మిగతా కొరవ పులుసు పోసేసుకున్నాము. బాగా కలబెట్టుకొని సరిపడా ఉప్పు వేసుకున్నాము. ఇదిగోండి బాగా ఒక 2 స్పూన్లు ఉప్పు వేసుకున్నాం కదా. ఈ పులుసు బాగా ఉడికేటప్పుడు మనం చెరువు చేపలని వేసుకున్నాము. బాగుంటుంది. ఈ లోపల నానబెట్టుకున్న పొనగంటాకు ఉంది కదా, ఇది క్లీన్ చేసుకున్నాము. బాగా 2 టైమ్స్ బాగా క్లీన్ చేసుకున్నామంటే ఇది ఆల్రెడీ పునీల్లో నేను నానబెట్టాను కాబట్టి క్లీన్ అయిపోయి ఉంటుంది. ఆల్రెడీ మామూలు మొత్తం దీనిలో ఉన్న దుమ్ములు వచ్చేస్తుంది. కానీ ఇంకొకసారి క్లీన్ చేసుకున్నాము. సెకండ్ టైం మళ్ళీ శుభ్రం చేసుకుందాం ఆకుని. పొనగంటాకు చాలా మంచిది. ఇది కొంచెం వయసు ఉండే వాళ్ళకి ఒంట్లో నీరున్నా బాడీలో నీరు మొత్తం తీసేస్తుంది. చాలా మంచిది ఇది. ఇప్పుడు పులుసు ఉడుకుతుంది కదా. ఈ చేపలు కూడా బాగా 4 గంటల సేపు ఉడకాలి కాబట్టి పులుసులో వేసేసుకుందాం. ఈ చేపలు కూడా పులుసులో దీనిలోకి రాగి సంగటి చేసుకున్నా బాగుంటుంది. అన్నంలోకైనా బాగుంటుంది. దేంట్లోకైనా ఇది
కమ్మంగా ఉంటుంది కూర. మూత పెట్టుకునేద్దాం. ఇప్పుడు పనగంటాయ తాలింపు వేసేసుకుందాం. పులుసు అవుతుంది. ఈ లోపల పనగంటాయ తాలింపు వేసేసుకుందాము. పెరుగు పెట్టాము, ఆయిల్ వేసుకుందాము. దీనికి ఆయిల్ కూడా పెద్దగా కొంచెం జస్ట్ చాలు. ఈ తాలింపు ఏం పెద్దగా అవసరం ఉండదు. చిటికెడు జస్ట్ కొంచెం ఆవాలు, పచ్చెనపప్పు బేళ్ళు, జీలకర్ర, తెల్లగడ్డ ఇవి వేసేసుకొని మనం ఇప్పుడు తాలింపు చేసేసుకుందాము. ఆవాలు వేసుకుందాము. రెండు ఎండుమిరపకాయలు వేసుకుందాము. పచ్చెనపప్పు, ఆవాలు, తెల్లగడ్డలు వేసేసాం కదా. ఇప్పుడు ఆకు వేసేసుకున్నాము. ఆకు ఊరికే ఒక 2 నిమిషాలు బాగా మగ్గిపోతుంది. కరెక్ట్గా తాలింపే 5 నిమిషాలకి పోతుంది. ఈ ఆకు తెగకి ఉడికిపోతుంది. మళ్ళీ దీంతో శనగల పొడి దంచుకొని మిక్సీ పెట్టుకొని అయినా సరే, మనం దంచుకొని అయినా సరే శనగల పొడి వేసుకునేస్తే అయిపోతుంది. ఈ ఆకు ఇంకా స్పీడ్గా చేయాలి. కొంచెం ఆల్రెడీ ఆకులో సాల్ట్ ఉంటుంది. మనం జస్ట్ చిటికెడు సాల్ట్ వేసుకున్నాము. ఈ సాల్ట్కి ఇంకా ఫాస్ట్గా మగ్గిపోతుంది. కలబెట్టుకున్నాము. మనం బాగా వేగిపోతుందండి. ఈ లోపల శనగలు మిక్సీకి పెట్టుకున్నాము. చూడండి, చిక్కబడుతుంది. కలర్ఫుల్గా బాగుంది. టేస్ట్ ఇంకా అదిరిపోతుంది. అన్ని సమపాలల్లో వేసుకున్నాం కాబట్టి ఉప్పు ఒక్కసారి టేస్ట్ చూస్తే సరిపోతుంది. ఉప్పు చూద్దాము. ఉప్పు సరిపోయింది. ఒక్క చిక్కుడు కొంచెం వేసుకున్నాము. సరిపోతుంది. ఇంకొక 2 మినిట్స్లో కొంచెం చిక్కగా వచ్చిందంటే మనం ఆపేసుకుందాము. ఆకు బాగా మగ్గిపోయిందండి. కొంచెం ఆకుకూరలో పెద్దగా కారం పట్టదు కాబట్టి ఊరికే వేసామంటే వేసాము. ఎందుకంటే ఆల్రెడీ 2 ఎండుమిరపకాయలు వేసాము కాబట్టి చిటికెడు కారం, కొంచెం ధనియాల పొడి, శనగల పొడి మాత్రం ఒక 2 స్పూన్లు పెద్దవి వేసుకొని మిక్స్ చేసుకొని దీన్ని కాపెట్టు. నేను వేసేటప్పుడు ఎంతో కనిపించింది. వాడేసారు కొంచెమే ఉంది. కానీ ఇది నీరు ఉండేవాళ్ళు, ఒంట్లో నొప్పులు ఉండేవాళ్ళు వాళ్ళ ఇంటి పనగాడు కాబట్టి చాలా మంచిది, బాగుంది. కానీ కాస్ట్ శనగపొడి తక్కువ అనిపిస్తుంది. వేసుకున్నాను. ఊరికి ఒక 2 మినిట్స్ వేగనట్టు వేయించుకొని ఇస్తే పచ్చివాసన శనగల పొడి కారం అంతా పోతుంది. ఇంకా మనం గ్యాస్ కట్టేసి తాలింపు అయిపోయిందండి. పక్కన గిన్నెలో పెట్టుకుందాం. మనం కడిగి వేసుకుంటే ఎంతో అనిపించింది. ఉడికేసరికి కొంచెం అయింది. చూడండి, బాగా చిక్కగా వచ్చేసింది కదా పులుసు. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకున్నామంటే, ఎందుకంటే చేప వేసాం కాబట్టి పులుసులో మామూలు కొత్తిమీర వేయచ్చు, వేయకుండా కూడా పోవచ్చు. కానీ మనం చేప వేసుకున్నాం కాబట్టి కొంచెం కొత్తిమీర జల్లుకున్నామంటే బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది, మంచి స్మెల్ ఉంటుంది. కాబట్టి కొత్తిమీర కూడా వేసుకొని ఇంకొక నిమిషం ఉంది మనం గ్యాస్ ఆపేసుకొని వేడివేడిగా తినేద్దాం. బాగుంటుంది. సంగటిలోకి ఇంకా బాగుంటుంది ఇది. గుమగుమలాడే వంకాయ చెరువు చేప పులుసు, 2 చేపల పులుసు.
సూపర్ బాగుంది టమాటా తాలింపు. బాగా చేసాను చెప్పండి. టేస్ట్ బాగా వచ్చింది. అక్కడ చెప్పండి. చెప్పండి. ఇంకా ఇచ్చాము సదిరిపోయింది, సూపర్గా ఉందండి. బాగా చేశాను కదా. బాగా వచ్చింది. ఏమైనా కలవడ కూర్చుంటే ఆ టేస్టే వేరండి. కమ్మగా ఉంది తింటుంటే. తాలింపు పెట్టండి. తాలింపు ఫస్ట్ తినేసా, బాగుంది. బాగుంది తాలింపు. పేపర్ పొడి మా అక్క ఎప్పుడు ఉంటే బాగా చేస్తుంది. బాగుంది. ఈరోజు వంకాయ పవన్టాకు కాంబినేషన్ సూపర్, అదిరిపోయింది. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. మేము వంటలు బాగా చేస్తాం.